పార్టీ ఏర్పాటుపై కవిత వెనక్కి తగ్గినట్టేనా? కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడు, ఆయన నాయకత్వంలో పని చేశానంటూ మిగతా టాప్ లీడర్లను కవిత టార్గెట్ చేయడం వెనుకున్న మతలబేంటి? కవిత అసంతృప్తికి పార్టీలో వారే కారణమా? బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేశారంటూ ఎవరిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు? ఇదిలా ఉంటే కవిత యాక్షన్కు అధినాయకత్వం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? క్రమశిక్షణ కింద నోటీసులు అందుకుంటారా లేక వేటుకు గురవుతారా అనే చర్చ జరుగుతోంది. ఇంతకు కవిత ఎపిసోడ్ ఎలా టర్న్ తీసుకోబోతోంది? బీఆర్ఎస్కు జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకుంది. కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారానికి కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలకు కవిత చెక్ పెట్టారు. తన ప్రయాణం బీఆర్ఎస్తోనే అంటూ సంకేతాలు ఇచ్చినా అసమ్మతి గళాన్ని వినిపించడంలో మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడాన్ని, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం కవిత తన యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పార్టీలో కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడని, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించబోనని తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న ఇతర నేతలపైనే నేరుగా తుపాకీ గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశారు కవిత. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తానుంటే అది జరగదనే పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతోందన్నారు కవిత. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగేందుకు కూడా కారణం వారేనని, అంతేకాదు సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా తనను ఎంపీగా ఓడించారని సంచలన ఆరోపణలు చేశారు. తనను కేసీఆర్కి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు కవిత. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్కు తాను 100 లేఖలు రాశానని, ఈ లేఖ ఎలా లీకైందని కవిత ప్రశ్నించారు. కోవర్టులున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన కార్యక్రమాలు చేయలేదు? ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. ఇదేనా సోకాల్డ్ నేతల పనితీరు అని ఇండైరెక్ట్గా కేసీఆర్ చుట్టూ ఉన్న కీలక నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. గ్రాస్ రూట్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా విదేశాల్లో సంబరాలా అని ప్రశ్నించారు కవిత. కాంగ్రెస్తో రాయబారాలు చేసే అవసరం నాకు లేదన్నారు. బీఆర్ఎస్లో ఉంటానంటూనే అందులోని ఓ కీలక నేతను టార్గెట్ చేసేలా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను చూస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనే కవిత ఢీ అంటున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేటీఆర్ వల్లే తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని కవిత భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే కవిత లేఖ, ఆ తర్వాత పరిణామాలతో బీఆర్ఎస్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది. గులాబీ పార్టీ చీలక తప్పదా అనే ప్రశ్నలు తలెత్తాయి. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ ప్రచారానికి కవిత ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే పార్టీలో ధిక్కారస్వరం వినిపిస్తే అస్సలు సహించని కేసీఆర్ కవితపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్న కూతురుని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేక ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారా లేక అంతర్గత విభేదాలకు లోలోన పరిష్కారం చూపుతారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అంటూనే మరోవైపు జాగృతిని బలోపేతం చేసే విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని హింటిస్తున్నారు కవిత. అందుకే జాగృతి విభాగాలకు కమిటీలను కూడా ప్రకటిస్తున్నారు. తాజాగా తన ఇంటి సమీపంలోనే జాగృతి కార్యాలయం ఓపెన్ చేసే యోచనలో ఉన్నారట కవిత. అక్కడి నుంచే జాగృతి పనితీరును పర్యవేక్షిస్తూ ఆపరేట్ చేయనున్నారట.